అనుదిన బైబుల్ నిర్గమాకాండం 32వ అధ్యాయం. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోసే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, నీవు దిగివెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపూసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రన్ను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో, వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద నుండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా, మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపముండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయకుండినట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియో, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోసే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడి చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధధ్వని అని మోసేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోసే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోసే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడుగు ఈ మోసే ఏమైనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి వద్ద బంగారము ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోసే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్నవారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను.
లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోసే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడెను. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసినట్టు కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసునో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును. కాబట్టి నీవు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోసేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.